పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నానాజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడిని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి అన్న క్యాంటీన్లను పునఃప్రారంభమయ్యాయని, ఈ రోజు పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరమైన చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే 2007 అన్న క్యాంటీన్లను ఈ రోజు పల్నాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలకు ఏర్పాటు చేసిందని తెలిపారు. ముందుగా మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు దుశ్శాలువాతో మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ కరి వెంకటరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖర్, టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కటకంశెట్టి బాబీ, కూటమి నాయకులు పెంకి శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలావతి, పాండ్రంకి రాజు కూటమి సభ్యులు భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సతీష్, బండారు మురళి, కూటమి నాయకులు, మాదరపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని మార్చడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇవాళ పల్నాడు జిల్లాలో ధరల్లో ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ప్రతి చోట ఉండి దగ్గరుండి ఆ క్వాలిటీ చూసుకుంటా ప్రతి ఒక్క చోట దగ్గరుండి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈవేళ 207 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 207 క్యాంటీన్లు కానీ రోజు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 2,10,000 మంది భోజనం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూటమి అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం దీని మీద పెట్టడం జరిగింది. దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తొలి విడతలో భాగంలో ఆగస్టు 15వ తారీఖున 2024లో 100, అలాగే సెప్టెంబర్ 16ని మరో 75 క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే అన్నా క్యాంటీన్స్, హరే కృష్ణ ఫౌండేషన్స్ మరియు అక్షయ పాత్ర అంటే క్వాలిటీ పేరొందినటువంటి సంస్థలు కరోనాలో ఎంతో సర్వీస్ చేసి అందరినీ మెచ్చుకున్నటువంటి ఆ సంస్థలు, 2 సంస్థలకి రుచికరమైన భోజనం 5 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో 14-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి మరి తక్కువ రేటుకి 5 రూపాయలకే 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా మరి పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాడి పొట్టగంట వాళ్ళ పొట్ట నింపుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలు రద్దు చేసి మరి చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చారు. మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్న మాట ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ అవసరం అవుతుందో, ఎక్కడెక్కడ పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు ఎక్కడ పనిచేస్తారో ఆ చోట్ల కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే పిఠాపురం కూడా ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి 3 స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్లో 1, పిఠాపురం 1, జగ్గంపేటలో 1, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 62 స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం మరి పేద ప్రజలకి అన్ని రకాలుగా కూడా మరి సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, అన్నీ కూడా పేద ప్రజలకు అందాలని, వచ్చిన సంపదను పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇక్కడ మరి ఏదో 5 రూపాయలకి భోజనాన్ని కాకుండా మనం వేడివేడిగా రుచికరంగా రుచి రెండు కూడా ఇక్కడ మరి ప్రతి కార్మికులు ఎంతోమంది ఈ ఏరియాలో బ్రతుకుతూ ఉంటారు. వారందరి కోసం ఈవేళ ఏదైతే మన పంతం నానాజీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి. రుచికరమైన భోజనం అలాగే టిఫిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద ప్రజలు ఎవరైతే మనకి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా వచ్చి భోజనం చేయడమే కాకుండా దీనికి సహకారం కూడా అందించాలి. ఎందుకంటే ఉన్నత స్థాయి వారు కూడా ఈ అన్న క్యాంటీన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ క్యాంటీన్లు ఎన్ని చేస్తున్నారో వారికి సహకరించాలంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా తమ వంతు సహకారంగా పుట్టినరోజులు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఉంటాయి మనిషి జీవితంలో. అటువంటి మంచి కార్యక్రమంలో ఇక్కడ
డొనేషన్ రూపంలో కూడా అందించి వారందరూ కూడా అన్నా క్యాంటీన్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి పంతు నానాజీ గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి సందర్భంగా తెలియదు. అందరూ అన్నా క్యాంటీన్కి వచ్చిన అందరికీ ఓటర్ నాయుడు అందరికీ నమస్కారం. బాగా మా ఎమ్మెల్యే గారి పంత నానాజీ గారికి మరీ మేము రుణపడి ఉంటాం. ఏం చేద్దామంటే నేను అడిగిన వెంటనే మాకు అన్నా క్యాంటీన్ మా అచ్చిపెట్టి పెట్టండి అని చెప్పగానే మొత్తం ఎమ్మెల్యే గారిని నేను ఫోన్ చేస్తాను. ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి నువ్వు చేపెట్టండి, చేపెట్టిన తర్వాత ఉన్నాను నేను చూసుకుంటాను అని మా ఎమ్మెల్యే గారు నాకు గుర్తు చేసి నా దగ్గర నింపి మీకు సైట్ ఉందా అని అడిగారు. ముందు సార్ పంచాయతీ సైట్ ఉందండి అన్ని ద్వారా బాగుంటుంది అని చెప్పాను. అయితే అక్కడ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫోన్ ఎండీ గారికి ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు చేసిన వెంటనే నేను కారు వేసుకెళ్తే నా కారుకి వచ్చారు, సైట్ చూసారు. అంతా బాగుంది, మేము కలెక్టర్ గారు రాసిపెట్టి వెళ్తుంటే ఎమ్మెల్యే గారు చెప్పారు కదా 10 మంది 30 సెంటర్ ఏంటి అని ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎండీ గారు చెప్పారు. చెప్పి వెంటనే మేము కలెక్టర్ గారు ఓకే చేశారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు కలెక్టర్ గారితో మనకి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వర్క్ చేస్తున్నారు.